కోపం ఎందుకండి? ఇదిగోండి 800 రూపీస్. నా పేరు సాగర్, ఏజ్ 28. కొంచెం చెయ్యి బాగా పెయిన్ గా ఉంది. తొందరగా పంపించండి మేడం. మాదేం లేదు సార్, నంబర్స్ వైస్ లైన్ గా పంపిస్తాము. అక్కడ వెయిట్ చేయండి. ఓ బొడ్డడా, ఈ డాక్టర్ బాగా చూస్తాడా? వచ్చి ఒక పూట అయిందబ్బి, ఇంకా పిలవలేదు. కడుపు కాలిపోతుంది. నేను మీ తర్వాతే వచ్చా కదండి, నాకేం తెలుసు. అసలు ఈ హాస్పిటల్స్ అంటేనే ఇంతేనండి. ఇక్కడ వెయిట్ చేస్తూ చేస్తూ ఈ పేషెంట్స్ అందరినీ చూసేసరికి ఇంకో 10 రోగాలు వస్తాయండి. అవునబ్బే, ఇక్కడ ఎదురు చూసి చూసి డాక్టర్ దగ్గరికి వెళ్ళేసరికి ఇంకో 10 రోగాలు అంటగట్టుకొని పోతావు. పొద్దున్న నుంచి తెగ విసుకొచ్చేస్తుంది అబ్బే. మాట్లాడడానికి ఎవరు లేరు, నాకు తగిలియడానికి ఎవరు లేరు. ఇప్పుడు నువ్వు దొరికావుగా, నీతో మాట్లాడతాలే. మా ఊరు విశేషాలు ఏంటంటే, మా ఊళ్ళో మర్చిపోయాను. ఏంది దెబ్బా? ఎలా తగిలింది? నీ పిల్ల రాకెట్ బండితో ఏసి అక్కడ బీకిందా, లేకపోతే నువ్వు వంట చేస్తూ జారి పడ్డావా? ఎట్ట తగిలిందా బీ దెబ్బ? అమ్మ తల్లి, ఓ క్వశ్చన్ బ్యాంకు. నాకు పెళ్లి అవ్వలేదు, నా పిల్లవు నన్ను కొట్టలేదు. నన్ను తినే బదులు ఆ రిసెప్షన్ లో ఉన్న అమ్మాయినన్నా తిను. నీ బాధ భరించలేక వెంటనే డాక్టర్ దగ్గరికి పంపిస్తుంది. పొట్టిగా ఉన్నానా? నన్ను డాక్టర్ దగ్గరికి పంపిస్తావా పంపివా? ఎంతసేపు అయింది వచ్చి, ఇప్పటిదా కూడా పంపించలేదు. పంపివే. పంకజం పంకజం పంకజం. ఏంది రోయ్, కోట్ల బోన్ల ముద్దాయిని 3 సార్లు పిలిచినట్టు నన్ను 3 సార్లు అటు పిలుస్తున్నావేంది? ఇది కోట హాస్పిటల్? సరేలే జరుగు, ఇక నేను వెళ్తా. చెప్పండి, ఏంటి మీ ప్రాబ్లం? పొద్దున్నే బెల్లం తినాలా? అయ్యో, నేను మీకు నా సమస్య చెప్పలేదు కదండి, అప్పుడే బెల్లం తినమంటున్నారేంటి? ప్రాబ్లం అంటే పొద్దున్నే బెల్లం తింటాం కాదు తల్లి. నీ సమస్య ఏందో చెప్పు, నా టైం వేస్ట్ చేయమాక. నాకు పొట్ట నొప్పి వస్తుంది డాక్టర్. ఇంకా సర్లే, ఈ టెస్టులు చేయించుకోండి. ఏంది 700 ఇస్తే ఒంటి మీద ఒక్క పరీక్ష కూడా చేయకుండా బయటికి వెళ్ళేది టెస్ట్ చేయించుకొని రమ్మంటావా? ఏంది కదా, ఎట్టుంది ఏంది? ఆ పరీక్షలన్నీ మేము చేయం, బయట సిస్టర్ ఉంటది, ఆమెతో వెళ్ళి చేయించుకోనరా. డాక్టర్ గారు, నేను బండి మీద నుంచి స్కిడ్ అయి పడ్డాను డాక్టర్ గారు. బాగా చేయి నొప్పిగా ఉంది డాక్టర్ గారు. రక్తం కారిపోతుంది డాక్టర్ గారు. సరే ఈ టెస్టులు చేయించుకోండి, అవసరం అయితే సర్జరీ చేస్తా.